అందరికీ నమస్కారం. ఈ విషయం అన్నది అన్నమయంలోనే అందరం పడి ఉంటున్నాము. ఇది దాటందే ఎలా దాటాలి ఏమిటని వేదాంత పంచదశి అనేటువంటి ఆహ్, గ్రంథంలో విద్యారణ్య స్వాముల వారు వివరించినటువంటి శ్లోకాలు ఒకటి ఒకటి వివరించదలుచుకున్నాను. మొదటిది అన్నం ప్రాణో మనోబుద్ధి నందచ్చే పంచతే కోశాస్త్యై వృద్ధః స్వాత్మా విన్మృత్వా సంసృత్యా వ్రజేత్. అంటే పంచకోశ విజ్ఞానం కావాలంటే పంచకోశ విజ్ఞానం ఎలా వచ్చేస్తుంది? అన్నం లేనిదే ప్రాణం వృద్ధి కాదు. ఆ ప్రాణం వృద్ధి కావాలి అంటే అన్నం ఉండాలి. అన్నంలో పడి ఉండకూడదు. అన్నం మీద అపేక్షలు పెంచుకోకూడదు. అలాగే దాని నుంచి ప్రాణము వృద్ధిగాను, బుద్ధి విజ్ఞానంగాను మారుతుంది. ఈ విజ్ఞానంలో అంటే ఆనందం అనేటువంటిది వస్తుంది. విజ్ఞానంతో ఆగిపోకూడదు. అయితే ఈ ఆనందానికి అడ్డు ఈ 4 కోశాలు. ఒక దాంట్లో ఒకటి